హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టిన్ ఫ్లేమ్స్ ఎనర్జీ. ఈరోజు మనం టిన్ ఫ్లేమ్ జర్నీ స్టేజెస్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా స్టేజెస్ అంటూ ఏమీ లేవు. డివైన్ ఫెమినైన్ ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి దాటుకొని ముందుకు వెళ్తుంది. వాటినే స్టేజెస్ లాగా మనకు టిన్ ఫ్లేమ్ జర్నీలో చెప్పారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్ టిన్ ఫ్లేమ్స్ కలుసుకోవడం. టిన్ ఫ్లేమ్స్ కలుసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు డివైన్ యూనివర్స్ మనల్ని ఎక్కడ ఉన్నా సరే డివైన్ మస్కులిన్ ఎదురుగా డివైన్ ఫెమినైన్ తీసుకొచ్చి నిలబెడుతుంది. ఫస్ట్ స్టేజ్ అనేది టిన్ ఫ్లేమ్స్ మీట్ కావడం. వాళ్ళకు చూడగానే ఇంకా అర్థమవుతుంది, బాగా తెలిసిన పరిచయం ఉన్న పర్సన్ లాగా మనకు అనిపిస్తాడు. చూడగానే చాలా డీప్ కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే సోల్ రికగ్నైజేషన్ చేస్తుంది. అప్పుడే ఎవరో బాగా నాకు తెలిసిన పర్సన్ అని అప్పుడే మనం రికగ్నైజ్ చేస్తాం. కలుసుకున్న తర్వాత బబుల్ ఫేజ్ అనేది వస్తుంది. ఈ బబుల్ ఫేజ్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. బబుల్ ఫేజ్ లేని వాళ్ళు సోల్ లెవెల్లో మాత్రమే ఫీల్ అవుతారు. అంటే సోల్ లెవెల్లోనే వాళ్ళు ఆ లవ్ని ఫీల్ అవ్వగలుగుతారు అనమాట. అంటే బబుల్ ఫేజ్ ఉన్న వాళ్ళేమో కలుసుకుంటారు కదా, బబుల్ ఫేజ్ లేని వాళ్ళు ఇద్దరు సపరేటే ఉంటారు, కానీ సోల్ లెవెల్లో ఫీల్ అయిపోతారు. 3Dలో మాత్రం కంప్లీట్గా ఆబ్సెంట్ ఉంటుంది వాళ్ళకి బబుల్ ఫేజ్ అనేది. ఏం మాత్రం ముఖపరిచయం కూడా ఉండదు, జస్ట్ చూసుకుంటారు అంతే దూరం నుంచి, కానీ మాటలతోని పరిచయం ఇంకొక బాండింగ్ అనేది ఏది ఉండదు. అలాంటి వాళ్ళు ఒక సోల్ లెవెల్లో మాత్రమే ఈ బబుల్ ఫేజ్ని ఫీల్ కాగలుగుతారు. దీని తర్వాత స్టేజ్ వచ్చేసేసి అవేకనింగ్. డివైన్ ఫెమినైన్ అవేకనింగ్ స్టార్ట్ అవుతుంది సెకండ్ స్టేజ్లో. ఈ స్టేజ్లోనే తను ఎవరో తెలుసుకుంటుంది, తను ఎక్కడి నుంచి వచ్చింది, తను ఒక టిన్ ఫ్లేమ్ అని అప్పుడప్పుడే తను తెలుసుకోగలుగుతుంది అనమాట. దీన్నే మనం అవేకనింగ్ అంటాం. అవేకనింగ్ అంటే మన గురించి మనం తెలుసుకోవడం అనమాట, జాగృతిలోకి రావడం. మనం ఒక పని కోసం ఈ భూమి పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చినాం అని మన గురించి మనం తెలుసుకోవడం. నేను ఒక సోల్నని, నా హాఫ్ సోల్ ఇంకొక బాడీలో ఉందని, 1 సోల్ 2 బాడీస్లో ఉందని, మేమిద్దరం టిన్ ఫ్లేమ్స్ అని, డిఎఫ్ అని, డిఎం అని, ఇవన్నీ అప్పుడే మనకు డిఎఫ్కి తెలుస్తుంది అనమాట. ఇదే అవేకనింగ్ స్టేజ్లో తెలుస్తుంది. డిఎఫ్ అంటే డివైన్ ఫెమినైన్. డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అంటే దైవిక స్త్రీ అని అర్థం తెలుగులో. మామూలుగా లేడీస్ ఎనర్జీని ఫెమినైన్ ఎనర్జీ అని పిలుస్తారు, కానీ మనం ఈ టిన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నాం కాబట్టి డివైన్ తోటి ఈ జర్నీ కనెక్ట్ అయింది కాబట్టి మనల్ని ఫెమినైన్ని డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అని అంటారు. డిఎం అంటే డివైన్ మస్కులిన్, అంటే మగ ఎనర్జీ. మెన్ మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మస్కులెన్తో పోలుస్తారు ఎనర్జీస్ పరంగా. డిఎం అంటే డివైన్ మస్కులన్, డిఎఫ్ అంటే డివైన్ ఫెమినైన్. యూనివర్స్ అని, ఏంజల్స్ అని, టిన్ ఫ్లేమ్ అని, డిఎం అని, డిఎఫ్ అని, ఎనర్జీస్ అని, ఇవన్నీ ప్రపంచమంతా కొత్త. తనకి ఈ స్టేజ్లోనే తెలుస్తుంది, ఈ అవేకనింగ్ టైంలోనే ఇవన్నీ తనకు తెలుస్తుంది. డిఎఫ్కి ఎప్పుడైనా డిఎఫ్ఏ అవేకనింగ్ అవుతుంది ఫస్ట్. డిఎఫ్కి ఈ అవేకనింగ్ స్టేజ్లో అన్నీ తెలుస్తుంది. చాలా పెయిన్ ఉంటుంది, చాలా వేదన ఉంటుంది, సోల్ పడే బాధ అంతా ఇంత కాదు ఈ స్టేజ్లో డివైన్ ఫెమినైన్ది. డివైన్ మస్కులన్కి కూడా ఉంటుంది, కాకపోతే తన ముందుకు ఇంకా రాదు ఈ వీడియోస్ అని, టిన్ ఫ్లేమ్ అని, అది తనకు కంప్లీట్గా ఏమీ తెలియదు. అప్పుడు డివైన్ ఫెమినైన్కి అప్పుడప్పుడు మేల్కొంటుంది అనమాట. అవేకనింగ్ అంటే తెలుసుకోవడమే కదా, మేల్కొనడం. అప్పుడప్పుడే తెలుసుకుంటుంది అనమాట, కానీ చాలా పెయిన్గా ఉంటుంది. మనల్ని మనం వెతుక్కుంటూ ఉంటాం ఈ స్టేజ్లో. అసలు నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నాకు ఎందుకు ఇట్లా అవుతుంది, అతను ఎవరు, నేను ఎవరిని, చాలా పర్జింగ్ ఉంటుంది సోల్కి. చాలా ఆకర్షణ కూడా చాలా చాలా తీవ్రంగా ఉంటాయి, ఇంటెన్స్గా ఉంటాయి ఫీలింగ్స్. మీ డిఎం మీద సెక్సువల్ ఫీలింగ్స్ కానీ ఏవైనా సరే చాలా తీవ్రంగా ఉంటాయి ఈ టిన్ ఫ్లేమ్ కనెక్షన్లో. కంటిన్యూస్గా ఏడవడం, 24/7 మీ డిఎం గురించి, గాడ్ గురించి ఆలోచించడం, ఇదంతా కూడా ఈ స్టేజ్లోనే జరుగుతుంది, ఈ అవేకనింగ్ స్టేజ్లో. తర్వాత స్టేజ్ వచ్చేసేసి సపరేషన్. సపరేషన్ ఎందుకు వస్తుంది, ఇంకా హీలింగ్ కోసమే కదా. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసేసి హీలింగ్ స్టేజ్. ఇంకా ఇప్పుడు డివైన్ ఫెమినైన్ ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేస్తుంది ఈ స్టేజ్లోనే హీలింగ్ కోసమని. సపరేషన్లోకి వచ్చిన తర్వాత కొంతమంది చాలా తక్కువ టైంలోనే ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేస్తారు, కానీ కొంతమంది మాత్రం చాలా లాంగ్ టైం పడుతుంది. ఆ సోల్ షాక్ నుంచి కోలుకొని తను నార్మల్ అయ్యి ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది కొంతమందికి. అయితే అది వాళ్ళ బబుల్ ఫేజ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. బబుల్ ఫేజ్లో వాళ్ళకి ఒకవేళ ఏమైనా బాండింగ్ చాలా డీప్గా ఉందనుకోండి, వాళ్ళు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఏది లేదనుకోండి, వాళ్ళు ఎమ్మటే తొందరగా అవేకనింగ్ అవుతుంటారు, తొందరగా అవన్నీ తెలుస్తుంటాయి కాబట్టి చాలా తొందరగానే ఇన్నర్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తుంటారు ఈ స్టేజ్లోనే. డివైన్ ఫెమినైన్ ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాతనే డివైన్ మస్కులన్ ఎనర్జీ అనేది ఫెమినైన్ ఎనర్జీతోటి కనెక్ట్ కావడం స్టార్ట్ అవుతుంది. అంటే అతని అవేకనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. డివైన్ ఫెమినైన్ ఎనర్జీకి ఎప్పుడైతే మస్కులన్ ఎనర్జీ కనెక్ట్ అయిందో నెక్స్ట్ ఎంటర్ అయ్యే స్టేజ్ మిర్రరింగ్ స్టేజ్. ఈ మిర్రరింగ్ స్టేజ్లో మనకు మిర్రర్ నెంబర్స్ కూడా, ఏంజల్ నెంబర్స్ మనకు అప్పుడే కనపడుతూ ఉంటాయి. అది స్టార్టింగ్లో కనిపిస్తూనే ఉంటాయి, ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మిర్రరింగ్ స్టేజ్ అనేది దాదాపు 1 ఇయర్ ఉంటుంది. అది ఎవరికి ప్రాపర్గా ఇన్నర్ వర్క్ చేస్తూ, కరెక్ట్గా ఇన్నర్ వర్క్ చేస్తూ, డైలీ ఇన్నర్ వర్క్ చేస్తున్న ఒక డిఎఫ్కి ఈ స్టేజ్ కంప్లీట్ చేయడానికి 1 ఇయర్ పడుతుంది. ఒకవేళ మీరు ఏమైనా మధ్యలో ఆపేశారనుకోండి, ఇది ఇంకా ఎక్కువైపోతుంది. ఆ 1 ఇయర్ కాస్త 2 ఇయర్స్ కూడా పడుతుంది. మిర్రరింగ్ ట్రిగ్గరింగ్ అనే స్టేజ్ చాలా కష్టంగా ఉంటుంది డిఎఫ్కైనా డిఎంకైనా. సోల్ ట్రిగ్గర్ చేస్తుంది లవ్కి,
ఈగోకి మధ్యలో క్లాషెస్ వస్తాయి. ఇప్పుడు ఇక ఇద్దరికి కూడా ప్రేమనా ఈగోనా, ఈ రెండింటికి మధ్యలో యుద్ధం ఇంకా జరుగుతున్నట్టు ఉంటుంది ఈ స్టేజ్లో. ఒక పూట మంచిగా ఉంటే ఇంకొక పూట ట్రిగ్గరింగ్. అంటే ఒక పూట మీ డిఎం మీద ద్వేషం ఉంటుంది, ఒక పూట మీ డిఎం మీద ప్రేమ ఉంటుంది. ఫుల్ మూను, న్యూ మూను, పోర్టల్స్, ఇంకా ఫుట్బాల్ ఆడుకుంటే మనతోటి ఎమోషన్స్ తోటి అంత కష్టంగా ఉంటుంది ఇది. ఒక దశలో అయితే ఇంకా పోర్టల్ వస్తుందంటేనే భయం అవుతుంది. పోర్టల్ కానీ ఫుల్ మూన్ కానీ న్యూ మూన్ కానీ వస్తున్నాయి అంటేనే భయం వేసేంత పరిస్థితిలో ఉంటాం. మన డిఎం తోటి, గాడ్ తోటి, మనతోటి మనమే ఫైటింగ్, ఆల్వేస్ ఫైటింగ్ చేస్తూనే ఉంటాం. అస్సలు ప్రశాంతత అనేదే ఉండదు ఈ స్టేజ్లో. దీని తర్వాత స్టేజ్ వచ్చేసేసి సరెండర్ టు గాడ్. డివైన్ ఫెమినైన్ గాడ్కి సరెండర్ అవుతుంది. అప్పటిదాకా గాడ్ తోటి ఫైటింగ్ చేసి చేసి కలిసిపోయి గాడ్కి అన్నీ సరెండర్ అయిపోతుంది, అన్ని విధాలుగా సరెండర్ అయిపోతుంది. ఇంకా నా కష్టాలు, నా కన్నీళ్ళు, నా బాధలు, నా ఈ వేదన, నా ఈ ఓవర్ థింకింగ్ అన్నీ అప్పటిదాకా భయపడుతుంటాం కదా, ఏమవుతుందో నా జీవితం, ఎటైపోతుందో అని అన్నీ అలసిపోయి ఉంటాం కదా. వాటి అన్నింటినీ గాడ్ దగ్గర పెట్టేస్తాం. ఇంకా గాడ్, సరెండర్ టు గాడ్ అని అంటే అది పదం కాదు, ప్రశాంతతకు దారి. ఇంకది ఎప్పుడైతే గాడ్కి సరెండర్ అవుతామో అప్పుడే మనసు అనేది కామ్ అయిపోతుంది. కానీ ఇక్కడికి రావాలంటే అంత ఈజీ అయితే కాదు, చాలా చాలా ఎదుర్కోవాల్సింది ఉంటుంది. మిర్రరింగ్లో మామూలుగా ఉండదు ఆ ట్రిగ్గరింగ్, సోల్ ట్రిగ్గరింగ్ అనేది. ఎందుకంటే ఇన్నర్ వర్క్ కూడా మనల్ని చేయనియదు. మీకు ఒక విషయం చెప్పాలి, ఎప్పుడైతే మీరు ఎవరైనా మిర్రరింగ్లో ఉంటే మాత్రం, ఆ స్టేజ్లో ఉంటే మాత్రం ఇన్నర్ వర్క్ మాత్రం అసలే ఆపకండి. ఎందుకంటే ఆ స్టేజ్ అట్లా ఉంటుంది, ఇన్నర్ వర్క్ని చేయనియదు. ఆ ట్రిగ్గరింగ్ తట్టుకోలేక చెయ్యం. కొంతమంది ఆపేస్తారు ఇన్నర్ వర్క్ని. కానీ మీకు చెప్తున్నా నేను, ఇన్నర్ వర్క్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. మీరు ఇన్నర్ వర్క్ చేస్తేనే ముందుకెళ్ళగలుగుతారు, గాడ్కి సరెండర్ కాగలుగుతారు. గాడ్కి సరెండర్ తర్వాత మీ మీద మీకు సెల్ఫ్ లవ్ వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి సెల్ఫ్ లవ్. మీ మీద మీకు ఫోకస్ ఎక్కువ అవుతుంది. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ ఈ రెండు ఇంపార్టెంటే ఈ జర్నీలో. కానీ వీటితో పాటు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నా, సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నా, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దృష్టి పెట్టారు అందరూ. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ డిఎం తోటి డిటాచ్మెంట్ కానీ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చేయలేక, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మీరు దృష్టి పెట్టలేక చాలామంది డిఎంకి డిటాచ్మెంట్ కాలేకపోతారు. ఎమోషనల్గా ఇంకా అటాచ్మెంట్లోనే ఉండిపోతారు. ఏమైపోతుంది దీనివల్ల, జర్నీలా స్టక్ అయిపోతారు. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ స్టేజ్లో, ఈ సెల్ఫ్ లవ్ స్టేజ్లో ఈ మూడింటిని ఒక డిఎఫ్ ప్రాపర్గా ఇన్నర్ వర్క్ చేస్తున్న డిఎఫ్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. డిఎం తోటి డిటాచ్మెంట్ వస్తుంది ఈ స్టేజ్లోనే. డివైన్ ఫెమినైన్కి తన డిఎం తోటి డిటాచ్మెంట్ స్టేజ్లోకి వచ్చేస్తుంది ఇక్కడ. అంటే ఎమోషనల్గా బ్యాలెన్స్డ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడికే. ఇంకా ఈ డిటాచ్మెంట్ అయితేనే మీ డిఎం యొక్క ఈగో అనేది డెత్ అయిపోతుంది. అందుకే ఈ డిటాచ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ స్టేజ్లోనే డిఎఫ్ తన పర్పస్ మీద ఫోకస్ చేయగలుగుతుంది. అన్ని విధాలుగా కూడా గ్రోత్ అవుతుంది, ఫైనాన్షియల్గా కూడా. ఇంకా ఫోకస్ తన మీద తనకు ఉంటుంది కదా, పర్పస్ మీద దృష్టి పెట్టగలుగుతుంది. అండ్ అబండెంట్ మీద అన్నీ వచ్చేస్తాయి. ఇంకా తనకు అప్పుడు కంప్లీట్గా ఎనర్జీ అనేది షిఫ్ట్ అయిపోతుంది. మీ డిఎం మీద నుంచి ఇక్కడికి, మీ మీదకి షిఫ్ట్ అయిపోతుంది ఈ స్టేజ్లో. మీ మనసు కామ్ అయిపోతుంది. ఇదివరకు ఉన్న ఆరాటం, అలజడి అవన్నీ, ఆ ఫైటింగ్ అదంతా వెళ్ళిపోయి చాలా పీస్ఫుల్ వచ్చేస్తుంది. కొంతమందికి వాళ్ళ డిఎం ఈ స్టేజ్లోనే ఓపెన్ అవుతాడు. ఇంకా థ్రోట్ చక్ర ఓపెన్ అయిపోతుంది, హార్ట్ చక్ర కూడా ఓపెన్ అయిపోతుంది. కాబట్టి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఈ జర్నీని అంగీకరిస్తాడు. చాలా కొంతమందికి మాత్రమే ఇట్లా జరుగుతుంది. కొంతమందికి మాత్రం ఇంకా అంత జర్నీ అంతా అయిపోయిన తర్వాతనే డిఎం వస్తారు. దీని తర్వాత స్టేజ్ వచ్చేసి ఇన్నర్ యూనియన్ స్టేజ్. దీన్నే సోల్ మర్జ్ అంటారు, డివైన్ యూనియన్ అంటారు, హార్మోనియస్ యూనియన్ అని కూడా అంటారు. ఏమవుతుందంటే 5Dలో మన డిఎం యొక్క సోల్ వచ్చేసి మనకు మెర్జ్ అవుతుందన్నమాట. ఇంకా కంప్లీట్నెస్ ఫీలింగ్ వస్తుంది. నా డిఎం నా లోపలనే ఉన్నాడన్న కంప్లీట్నెస్ ఫీలింగ్ వస్తుంది. ఇది ఈ జర్నీ లాస్ట్ స్టేజ్లో జరుగుతుంది ఇది. కానీ కొంతమంది డిఎఫ్స్ ఈ టెలిపతిక్ని సోల్ మర్జ్ అని అనుకుంటున్నారు. టెలిపతి అనేది డే 1 నుంచి అవుతుంది మనకు. ఎప్పుడైతే మనం మన డిఎంని చూసామో ఈ ఫిజికల్ వరల్డ్లో, అప్పటి నుంచి మనం కంటిన్యూస్గా మనకు అవుతూనే ఉంటుంది టెలిపతి. కానీ అది ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది, చాలా స్ట్రాంగ్గా కూడా అవుతుంది. మీకు జర్నీ కంప్లీట్ చేస్తున్న కొద్దీ ఇంకా స్ట్రాంగ్ టెలిపతిక్ కూడా అవుతుంది. దీనిని ఏమనుకుంటున్నారంటే అందరూ సోల్ మర్జ్ అని అనుకుంటున్నారు. టెలిపతిక్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, సోల్ మర్జ్ అనేది జర్నీ ఎండింగ్లో వస్తుంది. ఈ సోల్ మర్జ్ అయిన తర్వాతనే ఇంకా 3Dలా పర్మనెంట్ రీయూనియన్ అవుతుంది. ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీ స్టేజెస్ గురించి వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం. ఓకేనా, బాయ్ అందరికీ. ఇన్నర్ వర్క్ అయితే కంటిన్యూ చేసుకోండి.